అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా అన్నారు, నాకు దండలు వేయడం, పూజలు చేయడం, హారతులివ్వడం అనేవి భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి సంకేతాలు కావు అన్నారు. నిజమైన ఆధ్యాత్మికత గురించి బాబా ఇలా తెలియజేశారు. బాబా అన్నారు, ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేది తమాషా కాదు. ఎవడైతే తన మనస్సు, శరీరం, జీవితం అన్నింటినీ విసర్జించి ధూళిగా మారిపోతాడో అతడే ఈ మార్గంలో ముందుకి వెళ్ళగలడు అన్నారు అవతార్ మెహర్ బాబా. అసలు ఆధ్యాత్మికత అంటే బాబా ఇలా వివరించారు. ఆధ్యాత్మికత అంటే యుగాల తరబడి నీవు అలవాటుగా చేస్తున్న పనులు చేయకుండా ఉండాలి. నీకోసం నీవు తినడం, నీ ప్రాణాలను కాపాడుకోవడం, నీ ప్రతి చిన్న అవసరాన్ని ఎంతో శ్రద్ధగా తీర్చుకోవడం, ఇలాంటి వాటి గురించి ఆలోచించడంలోనే ఇన్నాళ్ళు జీవించావు. నీ అలవాటుకు భిన్నంగా ఏ చిన్న విషయం జరిగినా నీవు బెంబేలెత్తిపోతావు. ఇప్పుడు నీవు నీ స్వార్థపూరిత బంధనాలు తెంచుకుని బయటపడాలి. అంటే ఏదైతే నీవు చెయ్యడం లేదో అది చెయ్యాలి. ఇంతకాలం నీవు నీ గురించి ఆలోచిస్తున్నావు. ఇక నుండి నీవు నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. దీన్ని ప్రేమ అంటారు అన్నారు మెహర్ బాబా. అలాంటి ప్రేమ కావాలంటే సత్ప్రవర్తన, మనోనిబ్బరం, పట్టుదల అవసరం. మనోనిబ్బరం అంటే దేనికి ఉద్రేకం పొందని, దేనికి కలవరపడని మానసిక స్థితియే మనోనిబ్బరం. దీనిని స్థితప్రజ్ఞత అంటారు. అలాంటి నిశ్చలత నీకు ఉంటేనే నీవు ఇతరులకు సహాయం చెయ్యగలవు, ఇతరులను సంతోషపెట్టగలవు. ప్రేమ అంటే అదే. నీ గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం అన్నారు మెహర్ బాబా. ఉదాహరణకు, నీవు సహారా ఎడారిలో ఉన్నావనుకో. 4 రోజులుగా నీకు తాగడానికి మంచినీరు దొరకడం లేదు అనుకో. అకస్మాత్తుగా నీకొక మంచినీటి సీసా ఎదురుగా కనబడితే నీవెట్లా స్పందిస్తావు? నీకు మనోనిబ్బరం ఉంటే ఆ నీటిని ముందుగా నీతో పాటు ఉన్న వ్యక్తి తాగేందుకు అందించి, ఆ వ్యక్తిని బ్రతికించేందుకు నీవు చనిపోవడానికైనా సిద్ధపడతావు. అలా కాకుండా ఆ నీటి సీసా కోసం పోటీపడి చేజిక్కించుకున్నావనుకో, అప్పుడు నీకు మనోనిబ్బరం కానీ ఆధ్యాత్మికత కానీ లేనట్లే. ఆ మనోనిబ్బరం అనే లక్షణమే నిన్ను త్యాగానికి పురుగొల్పి ఇతరులను సంతోషపెట్టేటట్లు చేస్తుంది అన్నారు మెహర్ బాబా. అందుకని ఆధ్యాత్మికతను జీవించి అనుభూతి చెందవలసి ఉంది అన్నారు మెహర్ బాబా. అసలు యథార్థమైన ఆధ్యాత్మికత అంటే బాబా ఇలా తెలియజేశారు. అది నిన్ను ఒక శిలగా తయారు చేసేస్తుంది. ప్రాపంచిక కష్టాలు మరియు సుఖాలు నిన్ను ఏమాత్రం ప్రభావితం చేయవు. కోరికలు లేని స్థితిని నీవు పొందుతావు. ఎప్పుడైతే నీకు ఏమీ అక్కరలేదో అప్పుడు నీకు అన్నీ ఉన్నట్లే అన్నారు మెహర్ బాబా. ఈ కోరికలు లేని స్థితి లేదా ఏమీ అక్కర్లేని స్థితి ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉంది. అది నీ లోపలే ఉంది. దానిని నీవు కనుగొనవలసి ఉంది. నేను దాన్ని కనుగొన్నాను. నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ స్థితి ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ అది నిద్రాణమై దాగి ఉండడం వల్ల దానిని కనుగొని అనుభవించవలసి ఉంది. మీకు నాకు మధ్య తేడా ఏమిటంటే, మనిద్దరిలో ఈ స్థితి సమానంగా ఉన్నప్పటికీ నేను దానిని ఎరుకలోనే అనుభవించి అనుభూతి పొందుతున్నాను. కానీ మీరు ఇంకా దానిని కనుగొని అనుభవించవలసి ఉంది అన్నారు యథార్థ ఆధ్యాత్మికత గురించి మెహర్ బాబా. ఆధ్యాత్మికతతో కూడిన జీవనం అంటే ప్రపంచం పట్ల విముఖత చూపడం అని భావించకూడదు. ప్రాపంచిక విషయాలను ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనగా కొత్తగా సంపాదించేది ఏమీ లేదు. తనకు, తన జీవనానికి సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే అన్నారు మెహర్ బాబా.
ఆధ్యాత్మికత మనిషిని మానవత్వం వైపు నడిపించాలి. ప్రతి వస్తువులోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఉన్న మంచితనం గమనించేవారికి ఈ వ్యవహారిక ప్రపంచంలో పరిత్యాగాలతో పనిలేదు. ఆధ్యాత్మిక జీవితానికి కావలసింది ఏమనగా పంచ బాధ్యతలను నిర్వహిస్తూనే ఆ కోరికల బంధం నుండి దూరంగా ఉండడమే అన్నారు మెహర్ బాబా. ఆధ్యాత్మికత మొత్తం జీవితాన్ని అన్ని కాలాల్లో ఆక్రమించుకుని ఉంటుంది. అయినప్పటికీ నిస్వార్థ సేవతో, బంధనమెరుగని స్వచ్ఛమైన ప్రేమతో ఆధ్యాత్మికతను చాలా సులభంగా సాధించవచ్చు. మనిషిగా మనగలగడం గొప్ప విషయం. అంతకంటే గొప్ప విషయం మనిషిని మనిషిగా చూడడం. అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానాన్ని పొందడం. ఆధ్యాత్మికత యొక్క పరమ లక్ష్యం మానవుడిని పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దడమే అన్నారు అవతార్ మెహర్ బాబా. మరి ఆధ్యాత్మిక మార్గంలో ఈ పరిత్యాగం ఒక ప్రధానాంశం. ఆధ్యాత్మిక మార్గంలో ఇది ఒక మైలురాయి వంటిది. పరిత్యాగం 2 రకాలు అన్నారు మెహర్ బాబా. బాహ్య పరిత్యాగం, ఆంతరంగిక పరిత్యాగం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామనుకుంటూ కొందరు ప్రాపంచిక బంధనాలను పరిత్యజించి కాషాయ వస్త్రాలు ధరించి విభూతి రేఖలు దిద్దుకుని తిరుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. అయితే అది బాహ్య ప్రక్రియ మాత్రమే. లోపల చూస్తే వారు మాయలో మునిగి ఉంటారు. సాధువులుగా చలామణి అయ్యే వీరందరికీ అనేకమైన కోరికలు, అంటే మంచి భోజనం, మంచి దుస్తులు కావాలనే ఆలోచనలు ఉంటాయి. బాహ్యంగా పైకి సాధువుల వలె కనబడతారు. లోపల దానికి పూర్తి భిన్నంగా ఉంటారు వారు. మన స్వార్థాన్ని నాశనం చేసుకున్నవాడే నిజమైన సాధువు అన్నారు మెహర్ బాబా. ప్రపంచంలో ఉంటూనే నీ ఆత్మీయుల పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కానీ దేనికి అంటిపెట్టుకుని ఉండకూడదు. ప్రపంచం పట్ల మమకారాన్ని తగ్గించుకునేందుకు నిరంతరంగా నా నామాన్ని జపిస్తూ ఉండాలి. ఇది సాధ్యం కాని పక్షంలో కనీసం నిద్రపోయే ముందు ఒకసారి, ఉదయం నిద్ర నుండి లేవగానే ఒకసారి నా నామాన్ని తలుచుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఎదురైనా ప్రశాంత మనస్సుతో నా ఇచ్చకు తలవొగ్గి వాటిని నిబ్బరంగా ఎదుర్కోవాలి అన్నారు బాబా. ప్రపంచాన్ని, ఆలుబిడ్డలను, ఆస్తిపాస్తులను పరిత్యజించడం వల్ల ప్రయోజనం లేదు. అవసరమైనదల్లా మనస్సును పరిత్యజించడం. కడుపు మార్చుకోకు, మనస్సును ఎండగట్టకు, అనగా మనస్సుకు ఆలోచనలు అనే తిండి పెట్టకు అంటారు మెహర్ బాబా. బాహ్య సన్యాసంలో నీ మనసు నీతో పాటు నీ వెంట ఉండి అదే పనిగా నీ కుటుంబం, సిరి సంపదల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇదంతా బాహ్య పరిత్యాగం కాబట్టి బాహ్య పరిత్యాగం వల్ల ప్రయోజనం లేదు అన్నారు మెహర్ బాబా. మరి ఇక ఆంతరంగిక పరిత్యాగం గురించి కూడా బాబా ఇలా తెలియజేశారు. బాబా అన్నారు, అన్ని మత గ్రంథాలను క్షుణ్ణంగా పఠించి ఆధ్యాత్మికత పట్ల నిజమైన ఆసక్తి గల ఒక విద్యావేత్త బాబా ధూలియాలో ఉండగా దర్శనార్థం వచ్చాడు. పుస్తక పారాయణం అతనిని తృప్తిపరచలేదు. ప్రపంచాన్ని పరిత్యజించాలనే తపన అతనిలో ఉంది. కానీ కామవాంఛలు అతనిని బాధిస్తున్నాయి. అతడు బాబాకు తన ఉద్దేశాలను తెలియపరిచి మార్గం చూపమని అర్థించాడు బాబాని. అప్పుడు బాబా అతనికి ఇలా చెప్పారు, పరిత్యాగం ఆధ్యాత్మిక మార్గానికి తొలిమెట్టు. పరిత్యజించాలనే కోరిక ఎప్పుడైతే పుడుతుందో అప్పుడే ఆ సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తాడు. కానీ అటువంటి పరిత్యాగం చాలా కష్టం, అంత సులువేమీ కాదు. అన్ని అలజడులకు మూల కారణమైన మనస్సు ఆగితేనే అది సాధ్యం. ఆ మనస్సు నశిస్తేనే పరిత్యాగం వీలవుతుంది. కానీ మనస్సు ఆగడం లేదా నాశనం కావడం మామూలు విషయం కాదు. ఎలా అంటే హిమాలయాలను నెత్తిని పెట్టుకుని మోయడం అంత కష్టం అన్నారు మెహర్ బాబా. మనసు యొక్క కష్టం తొలగిపోతే పరిపూర్ణ పరిత్యాగం వీలవుతుంది.
మనస్సు సృష్టించే అల్లకల్లోలాల నుండి నీవు విముక్తి పొందాలంటే దైవం పట్ల తీవ్ర తపనను కలిగి ఉండాలి. ఆ తపన ఏ స్థాయికి చేరాలంటే నిన్ను నీవు పూర్తిగా మరిచిపోవాలి. నిన్ను నీవు పోగొట్టుకుంటేనే పరిత్యాగం సాధ్యం. ఎప్పుడైతే నీ ప్రతి ఆలోచన, మాట, చేత భగవంతుని ఉనికిని తెలియజేస్తాయో అప్పుడు నేను అనేదానికి స్థానం ఉండదు. అప్పుడే ఆంతరంగిక పరిత్యాగం వీలవుతుంది అన్నారు అవతార్ మెహర్ బాబా. ఈ సందర్భంగా బాబా చెప్పిన ఒక కథను మనం తెలుసుకుందాం. ఒక గురువు యొక్క శిష్యుడు తాను ఎంతో కాలంగా గురువును సేవిస్తున్నప్పటికీ భగవత అనుభవం ఎందుకు కలగడం లేదు నాకు అని పదే పదే గురువును అడుగుతూ ఉండేవాడు శిష్యుడు. గురువు అనేవాడు సహనం వహించు నాయనా అంటూ ఉండేవాడు. కానీ శిష్యుడు ఆతృతతో గురువుని వేధిస్తూ ఉండేవాడు. ఒకరోజు పక్క గ్రామంలో ఒక జాతర జరుగుతూ ఉండగా గురువు శిష్యునితో ఇలా అన్నాడు, నాయనా, పాలతో కూడిన ఈ కప్పును చేతపట్టి ఆ జాతర చూసిరా. తిరిగి వచ్చేటప్పుడు ఇదే కప్పును పాలతో తీసుకుని రాగలిగితే నీవు దైవంతో ఒకటైపోతావు అన్నాడు గురువు శిష్యుడితో. శిష్యుడు వెంటనే ఓస్ ఇదెంత పని అనుకుని ఆ శిష్యుడు జాతరకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాడు. ఆ జాతరలో కనిపిస్తున్న ఆకర్షణలో మునిగిపోయి భగవత అనుభవం గురించి మరిచిపోయాడు శిష్యుడు. ప్రతిదాన్ని చూడాలనే ఆతృతతో జనాన్ని తోసుకుంటూ వెళ్ళడం వల్ల కప్పులో పాలు ఒలికిపోయాయి. అతడు తిరిగి ఖాళీ కప్పుతో గురువును చేరుకున్నాడు. వస్తున్న శిష్యుని చూసి గురువు ఇలా అన్నాడు, నేనిచ్చిన మాట ప్రకారం నీకు భగవద్ అనుభవం ఇచ్చేస్తాను. ఏది పాలకప్పును చూడని అన్నాడు గురువు శిష్యుడితో. శిష్యుడు సిగ్గుపడుతూ ఆ జాతరలోని అద్భుతాల ఆకర్షణలో పాలన్నీ కింద పడిపోయాయని ఒప్పుకున్నాడు. అప్పుడు గురువు ఇలా సమాధానం చెప్పాడు, ఇప్పుడు నేనేం చేయగలను చెప్పు. నీవు ప్రాపంచిక ఆకర్షణలో పడి పాలతో కప్పును తిరిగి తీసుకురావాలనే నా ఆదేశాన్ని మరిచావు. దైవాన్ని పొందాలనే నిజమైన కాంక్ష నీకు ఉండి ఉంటే ప్రపంచపు వలలో చిక్కి ఉండేవాడివి కావు. అంతేకాదు ఆ కప్పులోని పాలను కింద పడకుండా కాపాడేవాడివి. నిన్ను బంధనాలకు గురిచేసే ప్రపంచంలోని తుచ్చమైన వాటికి దాసుడివైపోయావు. కనుక దేవుణ్ణి పొందాలని ఎలా ఆశించగలవు అన్నాడు గురువు. బాహ్య పరిత్యాగం చేసి గురువు వద్ద ఆశ్రమ జీవనం ఎన్నాళ్ళు గడిపినా ప్రాపంచిక ఆకర్షణలను త్యజించే వరకు పరిపూర్ణ పరిత్యాగం కాజాలదని శిష్యుడు గ్రహించాడు. భగవంతునిపై ఏకాగ్ర దృష్టి అవసరమని తెలుసుకున్నాడు శిష్యుడు. అందుకే బాబా అన్నారు, ఎన్ని తపస్సులైనా, ఎన్ని సాధనలైనా, ఎంతటి ధ్యానమైనా సరే నా ముందు వాటికి స్థానం లేదు. మీ చేతిని పట్టుకుని నేరుగా గమ్యానికి చేరుస్తాను. అయితే మీరు కూడా నా చేతిని గట్టిగా పట్టుకుని ఉండాలి. కేవలం నా గురించే ఆలోచించండి, నా గురించే మాట్లాడండి. నా స్మరణయే శాశ్వతమైనది. నన్ను జ్ఞప్తిలో ఉంచుకుంటే క్షణభంగురమైన ఈ ప్రపంచంలోని నిద్రహారాల్ని, అన్నపానీయాల్ని, సర్వాన్ని మరిచిపోయేటట్లు చేస్తుంది అన్నారు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమపదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మికత అంటే ఏంటో మనకి తెలియజేశారు. మరి ఆధ్యాత్మిక జీవనం గురించి బాబా మాటలలో మనం తెలుసుకుందాం. అయితే ఆధ్యాత్మికత అనేది ఒకవేళలో స్విచ్ ఆన్ చేసి కాసేపైన తర్వాత స్విచ్ ఆఫ్ చేసే విధానం కాదు అన్నారు ఆధ్యాత్మికత గురించి. ఆధ్యాత్మికత అనేది సాధారణ జీవితం నుండి వేరేనిది అసలే కాదు. మానవ జీవితం ఆధ్యాత్మిక లక్ష్య సాధన కొరకు, అంటే భగవంతుని ప్రేమించుటే జీవిత లక్ష్యం, భగవంతునిలో ఏకమవ్వడమే జీవిత గమ్యం అని ఇవ్వబడిన సాధనం. మొదటి నుండి చివరి వరకు ఆ జీవితం సాగే విధానం
ఆధ్యాత్మిక మార్గంలోని ప్రయాణాన్ని సూచిస్తుంది అన్నారు అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మికత గురించి. మరి ఆధ్యాత్మికత గురించి బాబా చెప్పిన అద్భుత విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ ఆధ్యాత్మిక జీవనం ఎలా సాగించాలో దీని గురించి బాబా చెప్పిన అద్భుత సందేశాన్ని, వివరణను మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక ప్రేమికుడు బాబాని ఇలా అడిగాడు, బాబా, ఆధ్యాత్మిక జీవనం ఎలా సాగించాలి అని అడిగాడు బాబాని. బాబా అన్నారు, ఆధ్యాత్మికత మనిషిని మానవత్వం వైపు నడిపించాలి. ప్రతి వస్తువులోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఉన్న మంచితనం గమనించేవారికి ప్రపంచంతో పనిలేదు, అంటే ఏది ఆశించకపోవడం. ఆధ్యాత్మిక జీవితానికి కావలసింది ఏమనగా ప్రపంచ బాధ్యతలు నిర్వహిస్తూనే ఆ కోరికల బంధం నుండి దూరంగా ఉండడమే అన్నారు బాబా. ఇంకా బాబా ఇలా చెప్తున్నారు, మనిషిగా మనగలగడం గొప్ప విషయం. అంతకంటే గొప్ప విషయం మనిషిని మనిషిగా చూడడం, అంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే జ్ఞానాన్ని పొందడం. ఆధ్యాత్మికత యొక్క పరమ లక్ష్యం మానవుడిని పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దడమే అన్నారు బాబా. ఈ సందర్భంగా ఇక్కడొక కథను తెలుసుకుందాం. ఒక రైతు పొలంలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతూ దారిలో ఒక చెట్టు కింద కూర్చున్న యోగిని చూస్తాడు. దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి, నాకు ఆధ్యాత్మికత అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. ఎందుకని స్వామి అడిగాడు ఆ రైతు యోగిని. యోగి రైతుని ఇలా ప్రశ్నించాడు, నీవు రోజులో ఎంత సమయం భగవంతుని గురించి ధ్యానిస్తావు అడిగాడు స్వామి రైతుని. స్వామి, నాకు అంత తీరిక ఉండదు, నా పొలంలో పని చేసుకోవాలి కదా అన్నాడు రైతు. పోనీ నీ పొలం మీద ఎంత సమయం వెచ్చిస్తావు అడిగాడు యోగి రైతుని. నా పొలం అంటే నాకు ప్రాణం స్వామి, ఎంతసేపైనా సరే అలుపు సొలుపు విసుగు లేకుండా పని చేయగలను అని సమాధానమిచ్చాడు రైతు యోగికి. యోగన్నాడు, అంత కష్టపడినందుకు ఫలితం ఉందా మరి అడిగాడు యోగి రైతుని. లేకేమి స్వామి, ఆ పొలం మీద వచ్చే ఆదాయంతోనే ఇల్లు కట్టాను, అమ్మాయికి బోలెడంత బంగారం కొన్నాను, ఆపై ఆమె వివాహం ఘనంగా చేశాను అంటూ రైతు ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. అది విన్న యోగి, చూసావా, నీవు ఆ పొలంపై ఎంత సమయం వెచ్చించి పనిచేస్తే అంత లాభం పొందావు. మరి భగవంతునిపై అంత ఆసక్తి కనబరచకుండా, అంత సమయం వెచ్చించకుండా ఫలితం రాలేదని ఎలా చెబుతావు? భగవంతుని ధ్యాసలో ఎక్కువ సమయం వెచ్చించి ఆయన జీవించమన్నట్లు జీవించి చూడనే లేదు, ఫలితం లేదని ఎలా చెప్పగలవు అడిగాడు యోగి ఆ రైతుని. రైతు వెంటనే ఇలా అన్నాడు, నిజమే స్వామి, నేను నా పూర్తి ధ్యాసను భగవంతునిపై ఎప్పుడూ పెట్టనిలేదు స్వామి అంటూ తన తప్పు ఒప్పుకున్నాడు రైతు. ఈ కథలోని రైతు వలె మన నిత్య జీవితంలో భగవంతుని కొరకు కేటాయించే సమయం బహు తక్కువ. మనం ఆధ్యాత్మికత అనుకుంటూ రోజు ఆచరిస్తూ ఉన్న కర్మకాండను గురించి బాబా ఇలా చెప్పారు. హృదయం తోడవకుండా, ప్రేమ లేకుండా ఏ పని చేపట్టినా అది కర్మకాండే అవుతుంది. ఇంకా ఈ మత కర్మకాండలను ప్రత్యేకించి ఒకానొక వర్గం వారు తయారు చేసిన హస్తకళ అన్నారు బాబా. అలాగే బాబా ఇచ్చిన ప్రార్థనలే చేసుకుంటున్నాం అంటే బాబా అన్నారు, మీరు ఆధ్యాత్మికంగా ఏ పని చేసినా సరే చివరకు మీరు ప్రతిరోజు చేసే ప్రార్థనలు కూడా హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఉంటేనే అవి ప్రభువుకి చేరుతాయి, దాని ప్రయోజనం మీకు చేకూరుతుంది అన్నారు మెహర్ బాబా. అందుకే బాబా అన్నారు, నేను దేవాలయాల్లోనూ, మసీదుల్లోనూ, చర్చిల్లోనూ, అగ్ని దేవాలయాల్లోనూ లేను, నేను మీలోనే ఉన్నాను, మీలో ఉన్న నన్ను అన్వేషించి నన్ను పొందండి అన్నారు అవతార్ మెహర్ బాబా. కాబట్టి ఆధ్యాత్మికతను జీవించి అనుభూతి చెందవలసి ఉంది అన్నారు మెహర్ బాబా.
బాబా ఇంకా ఇలా తెలియజేస్తున్నారు. కోరికలు లేని స్థితి లేదా ఏమీ అక్కర్లేని స్థితి ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉంది. అది నీ లోపలే ఉంది. దానిని నీవు కనుగొనవలసి ఉంది. నేను దాన్ని కనుగొన్నాను, నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ స్థితి ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ అది నిద్రాణమై దాగి ఉండడం వల్ల దానిని కనుగొని అనుభవించవలసి ఉంది. మీకు నాకు మధ్య తేడా ఏమిటంటే, మనిద్దరిలో ఈ స్థితి సమానంగా ఉన్నప్పటికీ నేను దానిని ఎరుకలోనే అనుభవించి అనుభూతి పొందుతున్నాను. కానీ మీరు ఇంకా దానిని కనుగొని అనుభవించవలసి ఉంది అన్నారు అవతార్ మెహర్ బాబా. ఆధ్యాత్మికతతో కూడిన జీవనం అంటే ప్రపంచం పట్ల విముఖత చూపడం అని భావించకూడదు. ప్రాపంచిక విషయాలను ఆధ్యాత్మిక జీవనానికి ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనగా కొత్తగా సంపాదించేది ఏమీ లేదు. తనకు తన జీవనానికి సంబంధించిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే అన్నారు అవతార్ మెహర్ బాబా. అందుకే ఆధ్యాత్మికత మనిషిని మానవత్వం వైపు నడిపించాలి. ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్న మంచితనం గమనించేవారికి ఈ వ్యవహారిక ప్రపంచంలో పరిత్యాగాలతో పనిలేదు. ఆధ్యాత్మిక జీవితానికి కావలసినది ఏమనగా ప్రపంచ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఈ కోరికల బంధం నుండి దూరంగా ఉండడమే. ఆధ్యాత్మికత మొత్తం జీవితాన్ని అన్ని కాలాల్లో ఆక్రమించుకొని ఉంటుంది. అయినప్పటికీ నిస్వార్థ సేవతో, బంధమెరుగని స్వచ్ఛమైన ప్రేమతో ఆధ్యాత్మికతను చాలా సులభంగా సాధించవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక జీవనం అంటే ప్రాపంచిక సుఖాలను విడిచి వేదాలు వల్లించుకుంటూ కాషాయ వేషం వేసుకోవడం అనేది చాలామంది అభిప్రాయం ఆధ్యాత్మిక జీవనము అంటే. కానీ పరుల ప్రాణాలు తీయటానికి వెళ్ళబోవు తీవ్రవాది కూడా తాను దొరికిపోకూడదని భక్తితో దేవునికి నమస్కరించుకుని వెళతాడు. దేవుని నమ్మిన వారందరూ ఆధ్యాత్మిక జీవనం గడుపుచున్నట్లు కాదు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం, ఒక ఆలోచన ధోరణి. అది సాధారణ జీవనం గడుపునంత సాధారణమైనది. అయితే సాధారణ జీవనం ఎలా జీవించాలి అంటే అవసరాలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కోరికలకు దూరంగా జీవిస్తే అది సాధారణ జీవనం. సాధారణమైన జీవితాన్ని లెక్కలేనన్ని కోరికలతో ముడులు వేసుకుని క్లిష్టమయం చేసుకుని శాంతిని కోల్పోతున్నారు మానవాళి. దుఃఖం కొని తెచ్చుకుంటున్నారు. కోరికలతో జీవితంలో ఏర్పడిన ఈ సంక్లిష్టతను కోరికలను దూరం చేసుకొనుట ద్వారా తొలగించుకుని తిరిగి నిజమైన ఆనందదాయకమైన శాంతి నిండిన జీవితాన్ని పొందవచ్చును. దీనికోసం జీవితంలో ప్రతి అడుగున కోరికకు అవసరానికి మధ్య తేడాను గమనించుకుంటూ సాగాలి ఈ జీవనం. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. దీనికి అవతార్ మెహర్ బాబా ఒక చక్కని సూత్రాన్ని తెలియజేశారు. ఉదాహరణకి, నీవు ఎడారిలో దప్పికతో ఉన్నప్పుడు నీకు కావలసింది మంచినీరు కానీ నిమ్మరసం కాదు కదా. నీరు కావాలనుకోవడం అవసరం, నిమ్మరసం కావాలనుకోవడం కోరిక. ఉదాహరణకు, మీరు త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక జీవనం లేక సాధారణ జీవనం సాగించడానికి దృఢమైన నిశ్చయం చేసుకున్నారు అనుకుందాం. రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకున్నటకు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీ స్నేహితులో బంధువులో విందుకు మిమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ లెక్కలేనన్ని నోరూరించే వంటకాలు సిద్ధం చేశారు. మేము సాత్విక ఆహారం మాత్రమే తింటాం అంటూ నలుగురిలో ప్రదర్శన చేస్తూ రుచికరమైన విందుని నిరాకరించకండి. అలాగని అదే అవకాశంగా తీసుకుని దాగి ఉన్న కోరికలకు విందు చెయ్యకండి అన్నారు బాబా. అట్టి అమాయకపు సుఖాలని అనుభవించండి. ఎందుకంటే అవి మీకు మనసులో లేసమాత్రమైన కోరికలు లేకుండా సిద్ధించినవి కనుక అన్నారు బాబా. ఇంకొక సందర్భంలో మీరు రుచిలేని లేక చౌకబారు ఆహారం తినవలసి వచ్చింది అనుకుందాం, లేక అసలు పస్తులే ఉండవలసి వచ్చింది అనుకుందాం.
విందు ఆరగించినప్పుడు ఎలా ఆనందంగా ఉన్నారో ఈ పరిస్థితిలో కూడా అదే ఆనందంగా ఉండగలగటం ఆధ్యాత్మికం అన్నారు బాబా. అంటే అనుకూల పరిస్థితుల్లో పొంగిపోయి ప్రతికూల పరిస్థితుల్లో కృంగిపోక స్థిర చిత్తంతో ఉండడం. ప్రతి వారి జీవితంలోనూ ఏదో ఒక కొరత ఉండనే ఉంటుంది. ఉన్న అదృష్టాలను లెక్క చేయక ఏవో కొలది దురదృష్టములనే మనసులో ధ్యానిస్తూ ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు ఇతరులకి ఎప్పుడూ సహాయపడలేరు. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీకన్నా ఎక్కువ అదృష్టవంతులతో పోల్చుకుని చింతింపక మీకన్నా తక్కువ అదృష్టవంతులతో పోల్చుకుని సంతోషంగా ఉండాలని నేను చెబుతున్నాను అన్నారు మెహర్ బాబా. జీవితంలో ఒడిదుడుకులు కలిగినప్పుడు అంతకన్నా హీన స్థితిలో ఉన్నవారికన్నా నయం అని సరిపెట్టుకోవడమే ఆధ్యాత్మికం అన్నారు అవతార్ మెహర్ బాబా. ఆధ్యాత్మిక చింతన మనిషిని సంపూర్ణ మానవుడిగా చేస్తుంది. మనిషిలోని సౌశల్యతను, అందాన్ని, ఎనలేని మంచిని బయటకు తీసుకువస్తుంది. అట్టి ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించడానికి వయసుతో సంబంధం లేదు అన్నారు బాబా. కాబట్టి ఆధ్యాత్మిక చింతన మనిషిని సంపూర్ణ మానవుడిని చేస్తుంది. మనిషిలోని సౌశల్యతను, అందాన్ని, ఎనలేని మంచిని బయటకు తీసుకువస్తుంది. అట్టి ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించడానికి వయసుతో సంబంధం లేదు అన్నారు బాబా. ఆధ్యాత్మిక జీవనములోని సారాంశమే ఇది అన్నారు బాబా. ఇలాంటి సత్య మర్మాలని మనకు తెలియజేసి మన జీవితాలలో వికాసం కలిగించడానికే రూపం లేని భగవంతుడు మన మధ్యకు అవతార్ మెహర్ బాబాగా వచ్చారు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ చింతించక అది మెహరుని ఇచ్చా అని భావించి ఇతరులను సంతోషపెడుతూ సంతోషంగా జీవించడానికి, ప్రభు కృపకి పాత్రులమవడానికి ప్రయత్నమన్నది చేద్దాం. ప్రభు ప్రేమకు పాత్రులమవుదాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమ పదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ.